కీర్తనలు 31లో ఈ 9వ వచనము దావీదు కీర్తన. దేవుని యొక్క శరణుజొచ్చి దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి మరి ప్రార్థన చేస్తూ తన ప్రార్థన చేస్తున్న తరుణంలో మరి మాట్లాడే మాటలు దేవుడు మాట్లాడిస్తుంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆ సహాయం కొద్దీ ఈ విధంగా మాట్లాడతాడు దావీదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మేలు విసిరేసేది కాదు, అది ఇదిగో తీసుకోపో అని విలువలేనిది కాదు. ఆ మేలు గొప్పది కనుకనే దానికి విలువన్నది. ఆ విలువ కలిగినది కనుకనే ఎవరి దగ్గర దాచబడింది? అది దేవుని దగ్గర. చదవండి ఆ మాట. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఎవరు దాచుంచిన మేలు? నీవు దాచుంచిన మేలు. అది ఎవరి కొరకు? ఆయన కొరకు భయభక్తులు నిలిపిన వాళ్ళ కొరకు. ఎవరైతే దేవుని యందు ఒట్టి భక్తి కాదు, భయ భక్తులు ఉంటాయో వారి కొరకు, వారి నిమిత్తం దేవుడు చేసే మేలులు ఇటు తలుపుకి అడ్డంగా తిరుగుతున్నారు, చూడండి పిల్లల్ని. దాచిస్తాడా? దాచిపెట్టిస్తాడా? అది మనిషిగా అది ఇచ్చేది మళ్ళా దేవుడు. దేవుడే దాస్తాడు. అంటే ఎవరైతే భయభక్తులు నిలుపుతారో దేవుని మీద వాళ్ళకేమిస్తున్నాడు? దేవుడు విలువిస్తున్నాడు. అందరికీ విలువ ఇవ్వడు. నేను యేసునమ్మా అనగానే విలువ రాదు విలువ. ఆయన విలువైన రక్తం ఇచ్చి కడగబడిన తర్వాత పాపులమైన మనకు విలువనిచ్చి విలువైన రక్తం ఇచ్చాడంటే మనం చాలా భయపడుతూ ఉండాలి. అది వాళ్ళకు విలువిస్తాడు దేవుడు. అంటే భయం లేని వాళ్ళకి విలువ ఇవ్వడు దేవుడు, విలువ ఇవ్వడు. సుంకరు ఎలా ప్రార్థన చేస్తాడు? ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏం ప్రార్థన చేస్తాడు? పాపినైన నన్ను కరుణింపుము అంటాడు. తను దేవుని యొక్క వెలుగులో ఉండి ప్రార్థన చేస్తాడు. తనెవరో అర్థం చేసుకుని ప్రార్థన చేస్తాడు. అసలు ఆయన దగ్గర నేను చేసే ప్రార్థన సరిపోయిన వాడినేనా నేను అని వణికిపోతూ ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తికి విలువిచ్చాడు దేవుడు. ఎప్పటి నుంచో దేవునికి భాగాలు ఇచ్చి ఉపవాసాలుండి అది చేసి ఇది చేసి వ్యభిచారుడు కాదు, దొంగ కాదు, అది కాదు ఇది కాదని చెప్పేసి చదివి ఒక వ్యక్తి ఉన్నాడు, పరిసయ్యుడు. అతను ప్రార్థన మొదలుపెట్టి తన గొప్ప చెప్తాడు ప్రార్థనలో. విలువ ఇవ్వడు దేవుడు, ఆ వ్యక్తికి ఇవ్వడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఎందుకు? దేవుడంటే భయపడ్డాడు ఈ సుంకరి. పరిసయ్యుడికి ఏమి లేదు దేవుడంటే. చూస్తానే ఊరుకుంటారు కానీ మనోళ్ళు ఒద్దిగా ఉంచరు. భయపడేవాడిదే ప్రతిఫలం. ప్రార్థనలో భయం లేని వాళ్లకు ప్రతిఫలం రాదు, దొరకదు. భయపడే వ్యక్తిని విలువగా చూస్తాడు దేవుడు.
నీకెవరో భయపడాలంటే భయపడరు, నాకెవరో భయపడాలంటే భయపడరు. మనుషులను భయపెట్టామని దేవుడి దగ్గర ఎట్టుంటే కుదరదు. మనుషులను భయపెట్టడానికి మనం ఉపయోగపడకూడదు, కానీ దేవునికి భయపడటానికి మనం ఉపయోగపడాలి. మంచి మేలు ఉంటుంది. ఆ మేలు మంచిది అని ఎందుకు అంటున్నానంటే, మేలులో ఇంకా మంచి మేలు ఉంటుందంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, దాచి ఉంచిన మేలు అది. దాచిపెట్టి దాన్ని వాళ్ళకి ఇస్తాడు. అంటే వాళ్ళకి ఎంత విలువిస్తున్నాడు చూడండి. ఇది ఎవరికంటే భయపడినోడికి కాదు, భయపడిన వాళ్ళకి కాదు, భయపడేవాడికే. నేనంటే భయపడుతూ ప్రార్థన చేసేవారికే. వాళ్ళకి విలువిచ్చి ఆ విలువైన దాచిపెడతాడనమాట. మనం చేసే ఆ క్రియల్లో, దేవుని యొక్క మందిరం సన్నిధిలో ఎట్లుండాలి తెలుసా? బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యం మాట్లాడుతున్నా మన దగ్గర భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉండాలి. అట్టి భయభక్తులు కలిగిన తలంపుతో సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ప్రభు దగ్గర ప్రార్థన చేయటానికి ఇష్టపడ్డప్పుడు తప్పకుండా నీకు చేసే మేలు ఆయన నీ గురించి విలువ చూపి దాచి ఉంచుతాడు. అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ప్రసంగి 3వ అధ్యాయంలో ఉందన్నమాట. ప్రతి దానికి ఏం కలదు? సమయం కలదు. కానీ భయభక్తులు లేవు కదా. ఉండయా? చూడండి, ఉండయో లేవు అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే వాక్యం దగ్గరికి వస్తే అర్థమైంది. చూడండి, ఇలా కీర్తనలు 31వ అధ్యాయం ఇలా ఉంచి పట్టుకొని ఒక్కసారి 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. తీట్ల కొంతమంది బైబిళ్ళు అలవాటు లేని వాళ్ళు బైబిల్ తీయలేరు, అలవాటైన వాళ్ళేనో నిదానంగా తీస్తున్నారు. మనం చూసారా, చెప్తుంది అదే. ప్రతి విషయంలో భయభక్తులు ఉండాలి దేవుని కార్యానికి. 3:5 చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుడు విముఖుడవుతాడు, మనుషులు కూడా విముఖులవుతారు. ఏంటి? ఎప్పుడు ఇది? అదే 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములు, అపాయకరమైన కాలములు. భయపడనటువంటి వారు, శరీర తత్వాన్ని ఉప్పొంగించుకునేవారు, దేవుడంటే భయం లేని వారు. చూడండి అక్కడ ఏముందో. ఏ భయము? భక్తి లేని భయం కూడా సరిగా లేదు. భయం లేని భక్తి కూడా లేదు, అసలు భయభక్తులు లేవు. భక్తి దగ్గరికి వస్తేనే ఎట్లా ఉంది? పైకి భక్తి గల వారి వలె ఉండియు ఏం చేయరు? దాని శక్తిని, అంటే భక్తి వలన వచ్చే శక్తి ఉంటుంది, ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారే ఉందురు. ఎందుకు పైకి భక్తి గల వారు ఉంటారు? ఇక భక్తి లేకుండా ఉంటే పోయిద్ది కదా. అదే భయం లేని భక్తి అంటే. భయం కలిగిన భక్తి ఎట్లా ఉంటుంది? పైకి భక్తి కాదు. ఎక్కడ ఉంటుంది భక్తి? భయం గల భక్తి ఎక్కడ ఉంటుంది? భయం కలిగిన భక్తి ఎక్కడ ఆరంభమైంది? విన్నా వినకపోయినా లోపల నుంచి ఏం కలిగిద్ది? భయం. ఒక విషయం వినాలన్నా, ఒక సంగతి చూసినప్పుడు భయం లోపల నుంచి వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను బైబిల్ బట్టి, పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించట్లేదంటే లోపల ఏమి లేదు, భయం లేదు. అది ఈ లోపల భయం లేని పైకి భక్తి కలిగిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు దేవుడు విముఖుడవుతాడు. దేవుడు విముఖుడు కనుకనే ఒక భక్తుడితో అంటున్నాడు, ఇట్టి వారికి ఏమవుతావు? విముఖుడుగా ఉండు. వస్తారు పోతారు, వస్తారు పోతారు. పైకి భక్తి అన్నాడు దానిని. ఇంట్లో అయినా అంతే, మందిరంలోనే అంతే.
పైకి భక్తి, దాని శక్తిని మాత్రం ఆశ్రయించరు. దేన్ని ఆశ్రయిస్తారో మరి. తన్ను తాను ఆశ్రయిస్తాడా, ఇతరులను ఆశ్రయిస్తారా చెప్పలేం. అట్లా కూడా జరగచ్చు. కొంతమంది దేవుడు అంటే భయభక్తుల వల్ల ధైర్యం రాదు, మనుషులుంటే ధైర్యం వచ్చింది. మనుషులు అండగుంటే చాలు. వీళ్ళలో ఏముండదు, భక్తి, సరైన భక్తి లేదు. సరైన భక్తి లేదంటే భయం లేని భక్తి లేదు అని అర్థం అక్కడ. అందుకే పైకి భక్తి ఉంటే ఏంటి ఉపయోగం? పైకి భక్తి అంటే ఏంటి అంటారు చూడు, పైన ఒక మాట లోపల ఒక మాట అని. పైన ఒకటి, లోపల పెట్టుకునేది ఒకటి. ఎందుకు? వాళ్ళకి భయం ఉండదు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు తప్ప వాళ్ళ ప్రార్థన స్వీకరించడు. దేవుని దారిలో వెళుతున్న పౌలు దేవుని దారిని వెళ్ళే తిమోతితో అంటున్నాడు, అట్టి వారికి ఎట్లా ఉండాలా? విముఖుడుగా ఉండము. వాళ్ళ మాటలు వాళ్ళ పోకడ అర్థమవుతుంటుంది, కానీ అట్లా ఉండకూడదు. భయభక్తులు ఉందంటే పైకి కూడా లోపల కూడా ఏముంటుంది? భక్తి. లోపల ఉన్న భయమే సరైన భక్తిలో నడిపించింది. లోపల భయం లేకపోతే, దేవుని మీద భయం లేకపోతే సరైన భక్తి చేయలేరు. ఎందుకు భక్తులు నిలబడలేకపోతున్నారంటే లోపల భయం లేదు, అందువల్లే భక్తి లేదు, భక్తి చేయలేకపోతున్నారు. కానీ దేవునికి ఏం కావాలా? భయ భక్తులు కలిగిన వారు కావాలి. వారు కొరకు, వారి నిమిత్తం ప్రత్యేకించి దాచి ఉంచిన మేలు ఇస్తాడు దేవుడు. అట్లా సంఘంలో మనందరం దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఆయన దాచి ఉంచిన మేలు ఏం చేయాలి? మనం పొందుకోవాలి. చక్కగా ఇస్తే తృప్తిగా తీసుకోవాలి. ప్రభువా థ్యాంక్స్ నాయన, థ్యాంక్స్ అయ్యా, నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యని చాలా బాగుంటుంది. అలా భయభక్తులు గల వాళ్ళు ఎట్లుంటారంటే ధైర్యంగా ఉంటారు. ఆయన కృపాసనం చెందకు ధైర్యంగా వస్తారు. మీరు గమనించండి, దేవుని భయభక్తులు దేవుని పట్ల లేకపోతే వారు పొందుకోలేరు ప్రభు దగ్గర. నేను చెప్తున్నాను, ఒక మనిషి దగ్గర లేని ధైర్యం దేవుడి దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అడగడానికి. ఒక మనిషి దగ్గర లేని చొరవ దేవుడి దగ్గర ఉంటుంది అడగడానికి. ఒక మనిషి దగ్గర లేని తృప్తి దేవుడి దగ్గర ఉంటుంది. తృప్తిగా అడగొచ్చు, ధైర్యంగా అడగొచ్చు, సంతోషంగా అడగొచ్చు, తృప్తిగా అడగొచ్చు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అదే నీకు అవసరమైన వస్తువు, అవసరమైన పని. ఈ మూడిటిని పెట్టుకొని మనిషి దగ్గర అడగగలుగుతామేమో? ఒకసారి ఊహించుకో. సంతోషంగా వ్యక్తిని అడుగు, అడగలేరు. అడుగుతారా? దేవుని దగ్గర కాకుండా ఒక మనిషి దగ్గర, అవసరమైన మనిషి వెళ్ళి సంతోషంగా అడుగుతారా? అడగరు. ఎందుకు? ఆ మానవుడు మనకు తెలియకయే మనం నమ్మం ఆ మనిషిని. అది నమ్మినా కానీ, ఒకవేళ నేను నమ్ముతాన్నా కానీ, స్నేహితులు అంటే నా ప్రాణ స్నేహితురాలన్నా కానీ అడగమను, సంతోషంగా అడగరు. ఎట్లా అడుగుతారు? ఎంత స్నేహితుడైనా కానీ అంటారు. ఆ స్నేహితుడు ఏమంటాడు? సంతోషంగా అడగపోతే గమనించి ఆలోచించండి. ఏంటి దీమాత్రం దానికి ఎందుకంటే ఏదో ముఖం నేలేసుకుని ఉంటున్నావు, ఇస్తాలే అంటే అక్కడికి వెళ్తే ఎలా అవుతున్నాడు? అదే దేవుడి దగ్గర ఎట్లా అడుగుతావు? అడుగు నువ్వు. అట్లా చేస్తావా దేవుడి దగ్గర? ఇట్లా అని అంటావా? సంతోషంగా అడగమన్నా లేదా? యోహాను సువార్తలో ఏమన్నాడు దేవుడు? మీ సంతోషం ఎట్లా అమ్మన్నాడు మనలో? ఎట్లా? మీ సంతోషం చెప్పండి, పరిపూర్ణమగునట్లుగా అడగమన్నాడు. సంతోషం పరిపూర్ణమవునట్లు అడగమంటున్నాడు. అంటే నా దగ్గర సంతోషంగా రా. ఎందుకుండదు సంతోషం? పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వారు ప్రభు దగ్గరికి సంతోషంగా వచ్చి అడగలేరు. కానీ అడుగు, చాలా ఆయన దాచించిన మేలు దొరికిద్ది నీకు. నీకోసం అట్టి పెట్టిన మేలు ఉంటుంది. మనిషి దగ్గర అడగలేవు, అదే నువ్వు సంతోషంగా. దేవుడి దగ్గర స్వతంత్రంగా ఉండి నువ్వు ప్రార్థన చేయగలవు, కానీ మనిషి దగ్గర స్వతంత్రంగా ఉండి ప్రార్థన చేయలేవు. చేస్తావా? ఎగ్జాంపుల్, వాటర్ తాగుతాడు అనుకుందాం. ఆయన
ఒక సహపాఠి విశ్వాసనో, మా ఇంటి పార్టీ కనుక మా తమ్ముడనో ఏదో సొరవ తీసుకొని మంచిళ్ళు తాగుతున్నాడు. వరుస ఒక 4 రోజులు తాగమని అట్టాన్ని తీసుకొని ఎక్కడో ఫీల్ అవుతారు తప్పకుండా. వీళ్ళైనా వాళ్ళైనా ఎవరు? తమ్ముడైన అన్నయ్యన ఏం అవ్వాలా? తాగి ఆయనైనా కనీసం పద్దాక తాగుతున్నానే, పద్దాక తాగుతున్నానే, పద్దాక తాగుతున్నానే, పద్దాక తాగుతున్నానే, వాటర్ ఆడ వాటర్ నేను తాగుతున్నానే అనిపించిద్ది. ఎక్కడో అనిపించిద్ది. స్వతంత్రత ఉండదు మనిషిని అడగటం విషయంలో. ఆ దేవుడి దగ్గరికి పో, స్వతంత్రంగా అడగొచ్చు ప్రభువుని, సంతోషంగా, ఎక్కడ సంకోచం లేకుండా, విశాల హృదయంతో. ప్రభు వచ్చావా? ఓ పెట్టాను తీసుకో. అలా మనిషి అనలేడు. మీకు తెలుసో లేదో, మనిషి అనలేడు. దాచా నీకోసం బిడ్డ తీసుకో అంటాడు. ఎందుకంటే నువ్వు నా పట్ల భయభక్తులు కలిగి సంతోషంగా అడుగుతున్నావు. నా పట్ల భయభక్తులు కలిగి స్వతంత్రంగా అడుగుతున్నావు. ఆ స్వతంత్రత నా దగ్గర ఉంది నీకు అడగడానికి. మళ్ళా మనిషిని అడుగు, ధైర్యంగా వెళ్ళి నసుకుతా అడుగుతారు మనిషిని. 1,00,000 రూపాయలు అవసరమైతే అడిగితే ఎట్ట అడుగుతారు? ఇచ్చేవాడు ఆయన ఎట్ట అడుగుతారు? పక్క వస్తావా? దేవుడిని పక్కకి పిలుస్తావా? పిలవసలా దేవుడిని పక్కకి, నలుగురిలో పక్కన. ధైర్యం ఉండదు. రోజు మాట్లాడటం ధైర్యం ఉంటుంది. ఆ క్యాష్ అడిగేటప్పుడు ధైర్యం ఉండదు అనమాట. సంతోషం ఉండదు. సంతోషంగా అడుగుతావా? అడగవు. స్వతంత్రంగా అడుగుతావా? అడగలేవు. పక్కకు, కొంచెం పక్కకి. ఎందుకు పక్కకి? నలుగురిలో అడిగితే లేదంటే ఏమో పక్కకి పిలిచి కొంచెం అవసరం, కొంచెం ధైర్యంగా అడగలేరు మనిషిని. మనిషి తెలుసా, అన్నదమ్ములను, ఇంట్లో వాళ్ళను కూడా అడగలేరు ధైర్యంగా. బంధుమిత్రులను అడగలేరు. దేవుడి దగ్గర అడుగు. అట్ట అడుగుతావు ఎప్పుడన్నా? భయభక్తులతోనే అడుగుతావు. నువ్వు సంతోషంగా ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, నీకు భయభక్తులను బట్టి వస్తాయి. ఈ భయభక్తులను బట్టే సంతోషం ఉంటుంది దేవుని దగ్గర. భయభక్తులను బట్టే ఎట్లుంటుందంటే ధైర్యంగా ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులను బట్టే స్వతంత్రంగా ఉంటాడు ఒక మనిషి ప్రభు దగ్గర అడగడానికి. కృపాసనం చెంతకి ఎట్లా వస్తారంట? ధైర్యంగా రావచ్చు. ఎందుకు? ఏడదా ధైర్యం నీకు అంటారు. ఏడదా ధైర్యం అంటే ఎందుకూడదు? కొడుకు తండ్రి ధైర్యంగా వచ్చి అడుగుతాడు. మా నాన్న లేవు అంటాడు. తండ్రి అనే ఇక్కడ లేవు అంటాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? నీకోసమే దాచాను బిడ్డ, తీసుకో. నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు నా దగ్గరికే వస్తావని తెలుసు. నువ్వెవరిని అడగవు, ఎవరిని అడిగే ధైర్యం చెయ్యవు, సంతోషంగా అడగలేవు. ఎవరి దగ్గర నీ స్వతంత్రత లేదు. నాకు నీకున్న బంధాన్ని బట్టి, నా రక్తంతో నీ హృదయం కడిగాను బట్టి, ఇది నిత్య నిబంధన గనక నా పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నంత కాలం నా దగ్గరికి వస్తావు బిడ్డ. నేను ఇస్తానయ్యా, నేను దాచి ఉంచిన మేలయ్యా, ఇది నీకోసమే, తీసుకోమ్మా తీసుకోయని ప్రభు తప్పకుండా ఇచ్చేస్తాడు. మంత్రం కాదు, మాయ కాదు. ఏదో చేస్తాడు దేవుడు. ఏదో చేయటం అంటే చేయకూడదని చేయటం కాదు. మనుషులను వాడుకుంటాడు, పరిస్థితులను వాడుకుంటాడు. తెలుసా, అద్భుతాలు జరుగుతుంటాయి. మనం ఇందా పాడబాడాం, ఆనందమే ఆనందం లేకుండానే పాడుకుంటున్నాం అనుకుంటా. భయభక్తులు లేకపోతే ఏం ఆనందం వచ్చింది మనకు? సంతోషం వచ్చింది రాదు. మీరు గమనించండి, భయభక్తులు ఉంటే ఎంత ఆనందంగా ఉంటారో. వాళ్ళ ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి. దేవుని పట్ల భయభక్తులు వాళ్ళ ముఖాలు వణుకుతుంటారు. బైబిల్లో ఉందా లేదు ఈ మాట? లేదా మీకు తెలీదా? కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. నేను అంటుంది ఏంటంటే భయభక్తులు కలిగి ప్రార్థించాలి. రాకడ దగ్గరికి వచ్చింది. భయం పోగొట్టుకోకూడదు. నీ భయాన్ని పోగొట్టే బయట బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు. మానవ తత్వాన్ని చూడకూడదు. అవన్నీ కాల్చబడాల. చూడండి, భయభక్తుల వాళ్ళు సంతోషంగా ఉంటారు లేదు మీరు గమనించండి. ఎక్కడుంది ఆ మాట? కీర్తనలు చూడండి ఒకసారి. ఏం ఉట్టిగా దేవుడు చెప్పించడు. కీర్తనల గ్రంథం మొదటికి రండి, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 11వ వచనంలో భయభక్తులు ఉంటే సంతోషం ఉంటుందా ఉండదా? ఏం ఆలోచిస్తున్నాడు? వర్షం పడుతుంటే మరి ఏం లేదంటవా? మరి చూడు, ఇను బైబిల్ తీపోయినా ఇను. కీర్తన గ్రంథము 2:11 చదవండి అందరూ. బైబిల్ ఉండి చదవగలిగిన వాళ్ళు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అది చూసారా?
మేము గడగడ వణుకుతాం. మేము మాత్రం మాకేందో మొఖాలు ఎట్లున్నాయి అంటే వాళ్ళని పట్టేయచ్చు. వీళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు, నటిస్తున్నారని అర్థమైద్ది. మీరు గమనించండి, భయభక్తులు గల్లోళ్ళు ముఖాలు కళకళలాడుతుంటాయి, సంతోషంగా ఉంటాయి. భయభక్తుల వాళ్ళు ధైర్యంగా ఉండరా? ఎట్లా బహుధైర్యంగా ఉంటారంట, మామూలు ధైర్యం కాదు. ఏంది అని కొట్టడానికి కాదు ఆ ధైర్యం. ఏదొచ్చినా కానీ దేవుని పట్ల భయభక్తులు మనల్ని నిలబెడతాయి, ధైర్యపరుస్తాయి. దేన్ని బట్టి? నీతిమంతులు ఎట్లుంటారు? సింహంలా ధైర్యంగా ఉంటారంటే భయభక్తులు గల నీతిమంతులు అంటే ఇది ఎక్కడుంది? ఒక సంతోషమే కాదు, దేవుడి దగ్గర గడగడ వణుకుతూ భయపడేవాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకే ప్రభు దగ్గర సంతోషంగా వెళ్తారు వాళ్ళు ప్రార్థించడానికి. ప్రభు నాకు సాయం చేస్తావయ్యా. అట్లనే కాదు, ధైర్యంగా ఉంటారు. ఎట్లా? భయభక్తులను బట్టి ధైర్యం ఆ మాటలు వస్తాయి. ఎట్లొచ్చింది ఆ సుంకరికి? భయపడుతూ వచ్చి ఆకాశం వైపు కళ్ళ ధైర్యం జాలక భయం కలిగి ఏం చేశాడు? పాపినైన నన్ను కరుణించన్నాడు. చెప్పాడు, చెప్పాల్సింది. అది ధైర్యంగా ఎట్లా అంటే భయభక్తులు బట్టి వచ్చిన ధైర్యం. క్లియర్ అవుతుంటుంది. భయభక్తులు ఉంటే మన విషయం సరి చేసుకుంటాం, ఎదుటి వాళ్ళ విషయాలు ప్రభు దగ్గర పెడతాం. అది అమ్మ ఇలా అనుకుంటారు, ఇలా ఉంటారు, ఉలిక్కిపడి దేవుడి పట్ల భయభక్తులు లేకుండా అధైర్యంతో ఉంటాం. అప్పుడు ఇది ఎక్కడుంది? సామెతలు 14 అధ్యాయం చూడండి. భయభక్తులు ఉంటే ధైర్యంగా ఉంటారు. ఎక్కడుంది? సామెతలు 14. కనుక భయభక్తులు ఉంటే చాలు. భయభక్తులతో ప్రార్థన చేయాలి. భయం లేని ప్రార్థన వట్టి భక్తి, పైన భక్తి. అది సామెతలు 14 అధ్యాయంలో 26వ వచనం చదవండి. 26. యెహోవా యందు భయభక్తులు కలిగినుట ఏ ధైర్యం? మామూలు ధైర్యం కాదు. ఏం ధైర్యం? బహుధైర్యం పుట్టించును. తర్వాత వాళ్ళ పిల్లలకు, అట్టి వాళ్ళ పిల్లలకి ఏముంటుంది? అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అమ్మో నా పిల్లలకేంటి అని కలవరించవసరం లేదు. తప్పకుండా నీ పిల్లలకు ఆశ్రయస్థానం ఉంటుంది. నా పిల్లలకు ఆశ్రయస్థానం ఉంటుంది. ఎందును బట్టి? నేనంటే వణికిపోతాడు, నేనంటే వణికిపోయి సేవ చేస్తాడు, నేనంటే నా దగ్గర సాగిలు పెడతాడు, భయంతో ఉంటాడు అని దేవుడు అద్భుతంగా దాచి ఉంచిన మేలులు తీసి వాళ్ళకి ఇస్తాడు. ఎవరి దగ్గర అడగవసరం, ఎవరి దగ్గర వెళ్ళవసరంలా. మోషే అంతటోడు కూడా అంతటోడు ఎట్లయ్యాడు? వణికి పుట్టిన దేవుడు అంటే. కనుకన అంత సమాజానికి ధైర్యంగా మాట్లాడగలిగాడు, ధైర్యంగా వాళ్ళని నడిపించగలిగాడు. ఉందా మోషే గురించి? వణికాడని మోషే గురించి ఎక్కడ ఉంది? హెబ్రీ పత్రిక రండి ఒకసారి. హెబ్రీ పత్రిక. కనుక భయభక్తులు గల వాళ్ళు ఎట్లుంటారో చెప్తున్నాను. వాళ్ళు ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళకి దేవుడు దాచుంచిన మేలు ఇచ్చేస్తాడు. చూడండి హెబ్రీ పత్రిక, మనందరం కలిసి 10వ అధ్యాయం చూడండి. హెబ్రీ 10 క్షమించండి, 12వ అధ్యాయం రండి. హెబ్రీ 12 21 చదవండి. 21 హెబ్రీ 12 తీశారా? 21 చదవండి అందరూ. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. అబ్బో, దేవుడి దగ్గర ఏమవుతున్నాడు? ఎట్లా భయపడుతున్నాడంట? మిక్కిలి సాత్వికుడు ఎట్లా భయపడుతున్నాడు దేవుడి దగ్గర? మనం సాత్వికుమా ఇంకొకటమా పొగరబోతులమా ఎట్లుంటాం మనం? ముఖం చూస్తే పేలాలు ఎగిపోతాయి, బాండీలో పడవసల్లా, పెనంలో పేలాలు. వేడి పేనం కాదు, మనం ముఖం మీద ఏం పెడితే మొక్కజొన్న గింజలు పెడితే ఎగిపోతాయి, పట్ 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 పగిలిపోతాయి కదా. మన ముఖాలు అట్టుంటాయి. ఏంది బాండినా కళాయిలో ఏ అవసరంలా, వేస్తే వేడికి పటపట పగలాలి. దాంట్లో ఎక్కడ పగులుతాయి అంట? చెప్పుకుంటున్నాం వాళ్ళు మనలో మన మాట. ముఖం మీద వేస్తే చాలు పట పగిలిపోతాయి. ఎందుకు? అంత వేడి ఉంటుంది మనకి. కానీ మోషే అట్లాంటోడు కాదు. ఎట్లాంటాడు? ఏంది మనకు మోషే అని పేరు లేదని మనం ఉండకూడదట. మోషేలాగా ఉండకూడదా? ఉండాలి. ఎంత భయపడాడో అంత సాక్ష్యం కలిగినోడు ఉన్నాడు. తనంతడు ఏం చెప్పడు అసలు. దేవుడు చెప్తే దేవుడు చెప్పాడు అంటాడు. అట్లా మాట్లాడతాడు. తెలుసు, మిక్కిలి వణికాడు. ఎందుకంటే ఆ బోరదని సాంద్రం పొగ అన్నీ వస్తూ ఉండి చూసి వాళ్ళు కింద భయపడుతున్నారు. ఈయన ఏదో ఇదిగా
నేనే అనుకోవటం కోసం అనుకోలా. ఆయన అక్కడ ప్రత్యేకించబడితే అక్కడ ఆయన చూసి ఏమవుతున్నాడు అన్నాడంట. ఆయనే స్వయాన అన్నాడు, వణుకుచున్నాను నేను మిక్కిలి. అది చూసేసరికి అంటే మన పాత పితరులు పెద్దవాళ్ళు పరిశుద్ధులైన తర్వాత బైబిల్ తర్వాత వచ్చిన ఇప్పుడు మన కాలమైన రాబోయే కాలమైన దేవుడి దగ్గర ప్రార్థనకి వెళ్ళాలంటే ఆయన పాద సన్నిధికి మనం ఏముండాలి? మనలో ఏముండాలి? దేవుని పట్ల భయభక్తుల్లాందే కుదరదు. దొరకవు మనకు. ఏదో అంటారు చూడు, బహుశా అయి ఉండొచ్చు. ఎట్లా ఊపిరి పోయేవాడికి నీళ్లు పోసినట్టుగాను, నువ్వు మొక్కలు కనుక పోకుండా కొంచెం ఎండకుండా కనుక నీరున విత్తనాలు కొల్లకుండా వర్షం చినుకులు ఎట్లానో అట్లానే ఏదో కొంచెం అట్లా అంత సాక్ష్యం ఉండదు. ఆయన ఎలా దీవించాలనుకుంటాడు తెలుసా? విశ్వాసం తన బిడ్డలను కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఎట్లా లేపుతాడంటే, ఎక్కడి నుంచి లేపుతానన్నాడు? పెంట కుప్ప మీద నుంచి లేపుతానన్నాడు. ఎవరిని? దీనులను, దరిద్రులను. బయటికి దరిద్రులే కానీ భౌతికంగా దేవుళ్ళు ఎవరు? వాళ్ళు భయభక్తులు కలిగిన దీనులు. వీళ్ళు మామూలు విషయం కాదు. భయభక్తులు అంటే సంతోషంగా ఉంటారు, భయభక్తులు అంటే ధైర్యంగా ఉంటారు, భయభక్తులు అంటే ఏమంటారు అన్నాను? స్వతంత్రంగా ఉంటారు, అంటే ఫ్రీడమ్గా ఉంటారు. ఎట్లుంటారు? స్వతంత్రులుగా ఉంటారు, బాగుంటారు. ఇది ఎక్కడుంది ఈ విషయం? ఉంటుంది, బైబిల్లో ఉంటుంది అనమాట. బయట దొరకవు మనకి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 31వ అధ్యాయమేనా, ఒకసారి చూడండి. ఆనందంగా ఉంటారన్నమాట, సంతోషంగా ఉంటారు ఆయన పట్ల భయభక్తులు కలుగుంటే. ఈ 3 మనిషి దగ్గరికి వెళ్తే ధైర్యం చేయలేరు, అడగాలంటే సంతోషంగా ఉండలేరు, ఫ్రీగా ఉండలేరు, స్వతంత్రంగా ఉండలేరు. మనిషి దగ్గర తెలిసిన మనుషులైనా కానీ ఎందుకు ఆ బతుకు, ఆ బాధ? దేవుడి దగ్గరికే వెళ్దాం భయభక్తులు కలిగి. చూడండి యెషయా గ్రంథము. భయభక్తులు అంటే మరి ఏమనుకున్నాం? స్వతంత్రంగా ఉంటారన్నాం కదా. యెషయా గ్రంథంలో 31 చూడండి, 31 క్షమించండి, 33వ అధ్యాయం, 31 కాదు, 33వ అధ్యాయం. 33వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. 6వ వచనమేనా? 6వ వచనం మొత్తం చదువుదాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. స్థిరంగా ఉంటే ఎట్లా ఉంటుంది మనకి? ఒకటి స్థిరంగా ఉంది మనకి, ఎట్లా ఉంటుంది? మనం స్వతంత్రంగా ఉంటామా, ఉండమా? స్థిరం లేదు. మన దగ్గర ఉన్న ఒకటి స్థిరం లేదు. మనం ఎట్లుంటాం? అయ్యో లేదే, అయ్యో లేదే, ఫ్రీగా ఉండలేం. మనకు రావాల్సింది, మనకు ఉండాల్సింది స్థిరంగా లేదు. ఎప్పుడు స్థిరంగా ఉంది, అది నాదేనయ్యా, ఎప్పుడైనా నాదేనా, ఇంట్లో ఉన్నా, బయట వస్తూ ఉన్నా, ఇంట్లో వస్తూ ఉన్నా, పొలంలో ఉన్నా, అది నాదయ్యా అనగలుగుతావు నీదైనప్పుడు, అది స్థిరమైనప్పుడు. తర్వాత రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఎప్పుడైతే భయం ఉంటుందో ఐశ్వర్యం అన్నాడు. మళ్ళీ అక్కడ ఐశ్వర్యవంతులు ఎట్లుంటారు? ఫ్రీగా ఉంటారు. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఎట్లుంటారు? సంకుచితంగా ఉండరు. సహజంగా చూసుకుందాం, నాకేం తక్కువ లేదు, దేవుడు నాకు ఇచ్చాడంటారు. అది స్వతంత్రంగా ఉన్నమాట లేదా? ఫ్రీగా ఉన్నట్టు లేదా? ఏమైనా కావాలి, నాకేం తక్కువ లేదు, నాకు పర్లా. ఒక ఆమె అందనమాట, ఒక ఆమె అంది, భక్తురాలు. ఎవరినంది? ఒక ప్రవక్తనంది. ఎవరిని? పిల్లలు లేరు ఆమెకి. ఎలీషా దగ్గర అందనమాట. ఎవరామె? షునేమి పట్టణస్తురాలు, ఘనురాలని స్త్రీ అందనమాట. ఎంత స్వతంత్రంగా మాట్లాడింది? ఐశ్వర్యం. ఘనురాలైననే మాట అంటేనే ఐశ్వర్యం. ఏమంది? ఏమన్నా రాజుతో చెప్పించాలంటే, నేను నా ప్రజల మధ్య, నా జనం మధ్య ఉన్నానంటదా, నా వారి మధ్య నాకేమీ అవసరం లేదన్నట్టే మాట్లాడుతుంది. ఎందుకు? స్వతంత్రంగా ఉందన్నమాట. ఆమెకు ఉంది కనుక నాకు అవసరం లేదని, నాకేం అవసరం లేదు, నాకు ఉంది అంటుంది. అట్లనే ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా నీకు కావాలని, నాకేం అవసరం లేదని ఫ్రీగా మాట్లాడతారు. దేన్ని బట్టి? యెహోవా యందలి భయము ఐశ్వర్యం. భయం అంటే భక్తి ఉండకూడదని కాదు. భయము, భక్తి అనేది భయంతో ఉండాలంటున్నాను నేను, అది చెప్తుంది నాడు నుంచి. కనుక భయభక్తులు ఏం చేస్తాయి? ఐశ్వర్యం తీసుకొస్తాయి. అంటే స్వతంత్రత ఒక ఐశ్వర్యం, ఫ్రీడమ్గా ఉంటే ఒక ఐశ్వర్యము. కొంతమంది ఫ్రీడమ్గా ఉండరు, ఇరికిరిగ్గుంటారన్నమాట. భౌతిక ధనం కాదు నేను అంటుంది, ఇక్కడ చూస్తే ఇరికిరిగ్గుంటారు, ఫ్రీగా ఉండలేరు. ఫ్రీగా ఎందుకు? వాళ్ళకి ఏం లేదు, దేవుని పట్ల భయభక్తులు లేవు, అందుకే ఫ్రీగా ఉండరు. వాళ్ళు స్వతంత్రంగా ఉండరు. అదే భయభక్తులు కలిగి ఉంటే ఫ్రీగా ఉంటారు.
ఏంటి మీరు అసలు, మాకేమైనా ఇబ్బందులుగా ఉంటే, కష్టాలుంటే, కరువు ఉంటే మేము ఫ్రీగా ఉండలేకపోతున్నాం, మాకేదో బాధ, మీరేందంత ఫ్రీగా ఉంటారు? అంత ఫ్రీ అంటే ఏంటి? ఎందుకంటే నమ్మిన దేవుని యందు భయభక్తులు నిలిపారు. ఒక సేవకుడిని అన్నారు, అక్కడున్న విగ్రహారాధన హిందువులు ఒక గల్లీ అయితే, హిందువుల దగ్గర చర్చ్ అయితే, మన మందిరం అయితే, ఆ కరువు కాలంలో అనుకుంటా, కష్టంలో సేవకుడు తిరుగుతున్నప్పుడు ఆ వీధుల్లో అప్పుడు అన్న, ఏంటి పాస్టర్ గారు మీకేంది అసలు, ఆయన అన్నట్టు ఈయన గురించి ఎవరితో అంటుంటే ఆయన విన్నట్టు ఏం చెప్పాడు. ఏంది మాస్టర్ గారు, మేము రైతులు, అట్లా మాకు ఇట్లా మాకు ఎందుకు బాధలు, అంటే మాకు వెసులుబాటు అంటే రొటేషన్ లేదు కదా, ఎట్లా మీరు ఉండగలుగుతున్నారు, ఎలా జరిగిపోతుంది? ఫ్రీడమ్ ఉంటుంది, మాకు దేవుడు తక్కువ బాగానే ఉన్నాను. దేవుని పట్ల భయభక్తులే ఆ విధంగా నిలబెడతాయి, స్వతంత్రంగా ఉంచుతాయి మనల్ని. ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఫ్రీడమ్గా ఉంటారు, ప్రభు దగ్గర స్వతంత్రంగా ఉంటారు. ఎందుకంటే భయభక్తుల వల్ల చెడుతనం విసర్జిస్తుంటాం. నీకు విషయం తెలుసలేదు ఇంకా, భయభక్తులు కలిగి ఏమేం చేశాడు చెడుతనమును, వాళ్ళు అందుకు ధైర్యం, అందుకు సంతోషం. పాపం సంతోషాన్ని ఇవ్వదు, పాపం ధైర్యాన్ని ఇవ్వదు, పాపము ఫ్రీగా మనల్ని ఉంచదు. అందుకే కదా, ఆ ధైర్యం లేక కదా ఆదాము అవి ఎక్కడికి వెళ్ళారు, ఆ ఒంటి దిశ్యమల అది బట్టలు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళారు, పాపం చేసినప్పుడు, సర్పమాట అన్నప్పుడు చెట్టు చాటుకి ఫ్రీ లేదు. భయభక్తులుంటే ఏం చేసేవాళ్ళు, ఫ్రీగా ఉండేవాళ్ళు. కనుక భయభక్తులుంటే చాలు, దాచి ఉంచిన మేలు తప్పకుండా దేవుడు ఇస్తాడు. మనం కూడా ఈ ఉద్దేశంతో, ఈ తలంపుతో ప్రభు దగ్గరికి వెళ్దాం. భక్తులు అలా ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎన్నో అనుభవాలు, ఎంతో స్నేహం ప్రభుతో ఉన్నా, ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన దేవుడు ఎట్లా అంటాడు, మోషే దేవుడు అంటే భయభక్తులు కలిగిన, దావీదు కూడా భయభక్తులు కలిగినవాడు, యోబు కూడా భయభక్తులు కలిగిన వాళ్ళు. భయభక్తులే అట్లా సంతోషంగా, ధైర్యంగా, స్వతంత్రంగా ఉండి ఫ్రీగా ఉండగలుగుతారు. పాపం స్వతంత్రంగా మనల్ని ఉంచనివ్వదు, ఎప్పుడు ఉంచనివ్వదు. అది అన్నా నిన్న ఆయన కొన్ని ఒక్కోసారి సందర్భాలు, నేను సరైనటువంటి సేవా పరిచర్య దర్శించినప్పుడు కానీ, మాటప్పుడు కానీ, పనప్పుడు కానీ, మందిరంలో కానీ ఎక్కడన్నా కొంచెం బలహీనంగా ఉన్నానంటే చాలు, నన్ను దేవుడు పరిశుద్ధాత్ముడు తొందర పెడతాడు. నా అనుభవం నేను చూసా. మళ్ళీ ఒప్పుకుందాక, పశ్చాత్తాపడ్డదాకా ఫ్రీగా ఉండలేను నేను. నిజం, అది నమ్మండి. ఎదుటోళ్ళకి అర్థం కాకపోయినా మన సంగతి ఎవరు చూపిస్తారు మనకు? తప్పకుండా మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు వాక్య పరిచర్య ఇతరులకు పనిచేయడానికే కాదు, నాలో పొరపాటు చూపించడానికి కూడా దేవుడు భయభక్తులు తగిన విధానం నీలో లేదంటాడు. జనానికి అర్థం కాదు, అప్పుడు నేనేం చేయాలి? భయభక్తులు అయ్యో తగ్గిపోతానని చెప్పేసి మళ్ళీ వెంటనే చక్క చేసుకుంటేనే నేను దేవుడితో ఫ్రీగా ఉండగలను, పరిచర్య చేయగలను. లేకపోతే పరిచర్య చేస్తాను, చేయలేను. దేవుడు దాచి ఉంచిన మేలు ఉంటాయి. కొంతమంది నాకు ఇది జరగల, అది జరగల ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండు. ఇందా చదువుకున్నాను చూడు, ఈ కడవరి దినముల అంత్య దినములు, అపాయకరమైన కాలములు, స్వార్థ పేర్లు, మనుషులు ధనాపేక్షలు, బెంకమలాడువారు, సజ్జనులు ద్వేషులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఆ లిస్ట్ అక్కడ ఉందన్నమాట. అక్కడ 2 తిమోతి 3వ అధ్యాయంలో వరుసగా ఉన్నాయి. పైకి భక్తి గలవారి వాళ్ళంటూ దాని శక్తిని ఆశ్రయించరు అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకంటే ఏమంటే భయం లేక. కనుక భయభక్తులతోటి మనం ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు మనకు దాచి ఉంచిన మేలు ఏం చేస్తాడు, మన కోసం దాచి ఉంచి మనకు ఇస్తాడు. అది ఏదైనా కానీ మనకు అవసరమైంది, అది ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైన. ఇక ఎవరిని మనం అడగవసరం లేదు, ఎవరి జోలు మనం పోవసరం లేదు. అది మనలో ఉన్నటువంటి అనుభవాన్ని ఇతరులు చూసి ఇంకా అనేకులు ప్రభు దగ్గర భయపడి వస్తుంటారు. మనం మాదిరిగా ఉంటాం. అట్టి అనుభూతితో మనం ప్రభు దగ్గరకు, ఆయన కృపాసనం చెంతకు ప్రార్థించడానికి మనము వెళ్దాం.